హాయ్ అందరికి తిరుమల సుపథం గురించి మనం ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. అయితే తర్వాత కూడా చిన్న చిన్న డౌట్స్ అందరూ అడుగుతున్నారు. సో ఒక రీల్ చేసి పెడితే వాళ్ళకి క్లియర్ అవుతుంది కదా అనిపి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను క్లియర్ గా, ఓకేనా? అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి, అందులో ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. బేబీ 1 year బర్త్డే రోజు సుపథం ఎంట్రీ ఉంటుందా మేడం అని అడిగారు. అయితే యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇది సిస్టమేటిక్ గా ఉంటుందండి. ఇప్పుడు సో మనం ఆ 1 year 1 day ఆ డే వెళ్తే మేబీ ఎలా చేయొచ్చు చేయకపోవచ్చు, చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో మాక్సిమం ఏం చేయొచ్చు అంటే మీరు బిఫోరే ప్లాన్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి 1 year దాటిపోతే అది ఏంటంటే అది ప్లాన్ చేసిందే బిలో 1 year బేబీస్ కి. సో మళ్ళీ మనం 1 year దాటిన తర్వాతే కదా బర్త్డే చేసేది. సో ప్లాన్ చేసుకుంటే బిఫోర్ 1 year బిలో 1 year లోపే మీరు చేసుకోండి. దాని ప్రకారమే కావాలంటే ముందు 2 days లో ఎప్పుడైనా చేసుకొని తర్వాత తిరుపతి పైననే మీరు బర్త్డే చిన్న ఫ్రూట్ కేక్ ఇలాంటివి పెట్టుకొని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. అదైతే బాగుంటుందని నా సజెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్స్ ఏమేమి ఉంటుందో ఎలా ఉంటుందో అని అడుగుతున్నారు. అంటే కలుపుతారా అందరినీ ఒక ఇది సపరేట్ అంటే ఇది యాక్చువల్గా సుపథం ఎంట్రీ ఏంటంటే అండి, ఇందులోకి కళ్యాణం టికెట్ వాళ్ళు, విఐపి దర్శనం వాళ్ళు, అండ్ మనకి వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ బిలో 1 year ఇలాంటి వాళ్ళందరినీ పంపిస్తారు. టైమింగ్ వచ్చేసి 12 to ఇది మనకి 5 o'clock వరకు ఉంటుంది సుపథం ఎంట్రీ యాక్చువల్గా. సో మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఓన్లీ మనమే ఉంటాము మన పిల్లలతోనే ఉంటామంటే కాదండి, కలుస్తారు. బట్ మనకి యాక్చువల్గా మనం చాలా రూట్స్ ఇప్పుడు 300 రూపీస్ అయినా ఇవి కొంచెం దూరం నుంచి వెళ్తాం. సుపథం ఏంటంటే చాలా దగ్గర నుంచి మనకి లోపలికి వెళ్ళిపోతామండి. కంపార్ట్మెంట్స్లో ఒక 10 minutes అలా జస్ట్ ఆపి వెంటనే పంపిస్తారు. వేరే వాళ్ళతో కూడా కలుపుతారు మనని, బట్ మనం ఈజీగానే వెళ్ళిపోవడానికి ఉంటుంది. అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, మ్యాక్సిమం ఉండదు. సో మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఆర్ ఇఫ్ ఫాదర్ నాట్ కమింగ్ అంటే వెళ్ళకపోయినా మదర్ తీసుకొని వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. అయితే వెళ్ళొచ్చండి, ఎందుకంటే మదర్ ఫాదర్ ఎవరైనా వెళ్ళొచ్చు విత్ ఆధార్ ప్రూఫ్స్ తో వెళ్తే. బేబీది చెప్పారు డాక్యుమెంట్స్, ఫుల్ వీడియో చూడండి. సో ఇవన్నమాట. ఇంకా చాలా మంది గ్రాండ్ మదర్స్ ని మామయ్యల్ని ఇలా కూడా తీసుకువెళ్ళొచ్చా పర్వాలేదా అంటే లేదండి, తీసుకెళ్ళడానికి అయితే లేదు. అవన్నీ మిగతా డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ గా లాంగ్ వీడియోలో చేశాను, నేను కింద ట్యాగ్ చేస్తాను, మీరు చూసేయండి. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా అన్నా కదా, మీకు ఈ వీడియో రిలీజ్ అయిన 1-2 days తర్వాత అంగ ప్రదర్శన అండి. తిరుమలలో అంగ ప్రదర్శన ఉంటుందని ఎంతమందికి తెలుసు? దాని గురించి ఏమన్నా మీకు డీటెయిల్స్ తెలిసినా, మీకు ఏమన్నా ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ అయినా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మేము ఆగస్టు మంత్కి అంగ ప్రదర్శన టికెట్స్ ఓన్లీ మేము మా స్వతహాగా మేము బుక్ చేసుకున్నామండి. దాని ఫుల్ డీటెయిల్స్ నేను లాంగ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నాను. సో ఇవన్నీ వివరాలు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని